హాయ్ అండి. 6th క్లాస్ టు 10th క్లాస్ ఆల్ బయాలజీ టాపిక్స్ డిస్కషన్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జంతువులలో పోషణ, న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్. అసలు ఏంది న్యూట్రిషన్? న్యూట్రిషన్లో భాగంగా మనము జీర్ణక్రియ అనేటువంటి దానిని కంప్లీట్గా డిస్కషన్ చేస్తాం. అసలు ఏంది జీర్ణక్రియ అంటే? ఆహారంలోని సంక్లిష్ట అంశాలను సరళ అంశాలుగా మార్చడాన్ని మనం ఏమంటున్నాం? జీర్ణక్రియ అనే పేరుతో పిలుస్తాం. The conversion of complex molecules in food material is converted into simple substances, that is called digestion. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకు ఒక ఆర్గానిజం గురించి ఇచ్చాడు. అదేంది? స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్ అనేటువంటిది కాల్షియం కార్బోనేట్ తో తయారైనటువంటి కర్పరాలు కలిగి ఉన్నటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. కర్పరాలు కలిగి ఉన్నటువంటి జీవులను ఆహారంగా తీసుకున్నది. ఈ కర్పరాలు దేంతో తయారైంటాయి? కాల్షియం కార్బోనేట్ తో తయారైంటాయి. ఆ కర్పూరం లోపల ఉన్నటువంటి మృదువైన పదార్థాన్ని తను ఆహారంగా తీసుకున్నది. అందుకోసం నోటి ద్వారా తన జీర్ణాశయాన్ని బయటికి పంపి ఫుడ్ని తీసుకొని మళ్ళీ జీర్ణాశయాన్ని లోపలికి పంపుతుంది. ఇది స్టార్ ఫిష్ యొక్క లక్షణం. నెక్స్ట్, మానవునిలో జీర్ణక్రియ. మానవునిలో జీర్ణక్రియ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆస్య కుహరంతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? పాయువుతో ఎండ్ అవుతుంది. ఈ ఆస్య కుహరాన్ని మనం ఏమంటున్నాం? నోరు అనే పేరుతోనే పిలుస్తాం. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ మౌత్ టు ఆనస్. మౌత్ టు ఆనస్. మౌత్ టు ఆనస్ ఒకే సింగిల్ పైప్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? అలిమెంటరీ కెనాల్ లేదా జీర్ణనాళం అనేటువంటి పేరుతోనే పిలుస్తున్నాం. అలిమెంటరీ కెనాల్ లేదా జీర్ణనాళం, తెలుగులో అయితే జీర్ణనాళం అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. అలిమెంటరీ కెనాల్, జీర్ణనాళం అనేటువంటిది దేంతో స్టార్ట్ అవుతుంది? ఆస్య కుహరం లేదా నోటితో స్టార్ట్ అయ్యి మౌత్ తో స్టార్ట్ అయ్యి ఆనస్ పాయువుతో ఎండ్ అవుతుంది. ఇది ఎలిమెంటరీ కెనాల్, జీర్ణనాళము అనేటువంటిది. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే దీని యొక్క పొడవు కూడా ఇచ్చాడు 9 మీటర్స్. జీర్ణనాళం యొక్క పొడవు ఎంత? 9 మీటర్స్. మన శరీరంలో అత్యంత పొడవైన భాగం ఏదంటే జీర్ణనాళం. జీర్ణనాళంలో అత్యంత పొడవైన భాగం ఏదంటే చిన్న ప్రేగు. శరీరంలో అత్యంత పొడవైన భాగం జీర్ణనాళం, అలిమెంటరీ కెనాల్. జీర్ణనాళంలో అత్యంత పొడవైన భాగం ఇది చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ ఆస్య కుహరంలో జీర్ణక్రియ. ఆస్య కుహరం అంటే ఏం చెప్తున్నాం? నోరు. ఇక్కడ ఫుడ్ తీసుకోవడాన్ని ఏమంటారంటే అంతఃగ్రహణము అంటారు. దాన్ని ఇంజెషన్. ఫుడ్ను తీసుకోవడాన్ని ఏమంటాం? ఇంజెషన్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఈ జీర్ణక్రియ అంతా కూడా ఈ జీర్ణనాళం ద్వారానే జరుగుతుంది. ఈ జీర్ణనాళంలోని అన్ని భాగాలు, కొన్ని గ్రంథులు. ఏ గ్రంథులు జీర్ణక్రియలో పాల్గొంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి లాలాజల గ్రంథులు జీర్ణక్రియలో పాల్గొంటాయి. ఎన్ని లాలాజల గ్రంథులు ఉంటాయంటే 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు అనేటువంటి జీర్ణ వ్యవస్థలో పాల్గొంటాయి. కాలయం అనేటువంటి గ్రంథి కూడా జీర్ణ వ్యవస్థలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్లోమ గ్రంథి కూడా జీర్ణ వ్యవస్థలో పాల్గొంటుంది. వీటిని ఏమంటున్నాం? జీర్ణ వ్యవస్థ యొక్క అనుబంధ గ్రంథులు అనే పేరుతో పిలుస్తాం. ఏవేవి? లాలాజల గ్రంథులు, కాలయం మరియు క్లోమ. సెలైవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్. వీటిని ఏమని పిలుస్తున్నాము? అసోసియేటెడ్ గ్లాండ్స్. ఎందుకోసం? జీర్ణక్రియ కోసం. ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ జీర్ణక్రియ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్ లో స్టార్ట్ అయ్యి ఆనస్ లో ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ఇంటేకింగ్ సిస్టమ్. ఫుడ్ తీసుకోవడాన్ని ఏమంటున్నాం? ఇంజెషన్, అంతఃగ్రహణము అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఫుడ్ని తీసుకోవడాన్ని ఏమంటున్నాం? ఇంజెషన్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఎప్పుడైతే ఫుడ్ అనేటువంటిది లోపలికి వెళ్తుందో అప్పుడు ఇవి వివిధ రకాలైనటువంటి దంతాల చేత నమలబడుతుంది. మన ఆస్య కుహరంలో నోటిలో ఫుడ్ అనేటువంటిది దంతాల చేత నమలబడుతుంది. ఆ నమలడాన్ని ఏమంటాం? మాస్టిగేషన్ అనే పేరుతోనే పిలుస్తాం. మాస్టిగేషన్ అనే పేరుతోనే పిలుస్తాం. మాస్టిగేషన్ అంటే ఏంటి? నమలం. ఫుడ్ అనేటువంటి క్రషింగ్ చేయబడ్డాన్ని ఏమంటారంటే మాస్టిగేషన్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఈ మాస్టిగేషన్ కోసం ఏవి ఉపయోగపడుతున్నాయి? దంతాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. మానవుల్లో ఎన్ని దంతాలు ఉంటాయంటే 32 నెంబర్ ఆఫ్ టీత్ అనేటువంటి ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఈ పళ్ళు అనేటువంటివి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి? కుంతకాలు,
రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. ఇన్సిజర్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేటువంటి 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయంటే 32 ఉంటాయి. ఈ కుంతకాలు అనేటువంటివి మొత్తంగా ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఈ రదనికులు అనేటువంటివి ఎన్ని ఉంటాయి? ఇన్సిజర్స్ అనేటువంటివి, క్యానిన్స్ అనేటువంటివి 4 ఉంటాయి. ఈ చర్వనకాలు అనేటువంటివి కూడా ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అగ్రచర్వనకాలు అనేటువంటివి ఎన్ని ఉంటాయి? 12 అగ్రచర్వనకాలు ఉంటాయి. కుంతకాలు, రదనికులు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. ఏంటివి? వివిధ రకాలైనటువంటి దంతాలు. ఇన్సిజర్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఈ కుంతకాలు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి? కొరకడానికి. ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇవి కొరకడానికి ఉపయోగపడుతున్నాయి. కుంతకాలు అనేటువంటివి కొరకడానికి ఉపయోగపడతాయి. ఈ రదనికలు అనేటువంటివి గుచ్చడానికి మరియు చీల్చడానికి ఉపయోగపడతాయి. గుచ్చడానికి మరియు చీల్చడానికి ఉపయోగపడతాయి. ఇవేమో కట్ చేయడానికి అంటే కొరకడానికి ఉపయోగపడతాయి. కత్తిరించడానికి మరియు కొరకడానికి ఉపయోగపడతాయి కుంతకాలు అనేటువంటివి. ఇవి గుచ్చడానికి మరియు చీల్చడానికి ఉపయోగపడతాయి. ఈ 2 రకాలు కూడా నమలడానికి మరియు విసరడానికి ఉపయోగపడతాయి. ఏంటివి? చర్వనకాలు మరియు అగ్రచర్వనకాలు. మొత్తం ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. ఈ దంతం యొక్క దంత ఫార్ములా అనేటువంటిది ఎలా ఉంటది మానవుల్లో? 2123/2123. దంత సూత్రం లేదా దంత ఫార్ములా అనేటువంటిది ఎలా ఉంటదంటే 2123/2123. ఎలా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది పై దవడ, ఇది కింద దవడ అనుకుంటే ఇలా ఒక సైడ్కు కుంతకాలు ఎన్ని ఉంటాయి? 2. రదనికలు ఎన్ని ఉంటాయి? 1. చర్వనకాలు ఎన్ని ఉంటాయి? 2. అగ్రచర్వనకాలు ఎన్ని ఉంటాయి? 3. ఇలా 4 వైపులా మనం తీసుకుంటే టోటల్ 32 వస్తాయి. అదే చిన్నపిల్లల్లో అయితే ఎన్ని ఉంటాయి? దంత సూత్రం ఎలా ఉంటది? 2102/2102. ఇది చిన్న పిల్లల్లో దంత సూత్రం. పెద్దవారిలో దంత సూత్రం 2123/2123. చిన్నపిల్లల్లో 2102/2102. ఇన్సిజర్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఏవి ఉండవు చిన్నపిల్లల్లో అయితే? ప్రీమోలార్స్ అనేటువంటి చిన్నపిల్లల్లో ఉండవు. ఏది ఒకటి తక్కువ ఉంటుంది అంటే మోలార్ అనేటువంటిది ఒకటి తక్కువగా ఉంటుంది. ఏవి కామన్ గా ఉంటాయి పెద్దవారిలోనూ చిన్నపిల్లల్లోనూ అంటే ఈ 2-1 అనేటువంటిది కామన్ గా ఉంటాయి. ఇన్సిజర్స్ అండ్ క్యానిన్స్ అనేటువంటివి ఇద్దరిలో కూడా, కుంతకాలు మరియు రదనికలు అనేటువంటివి ఇద్దరిలో కూడా ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఇంకొక టాపిక్ ఇచ్చాడు ఇందులోనే. మన నోటిలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అనేటువంటి మనకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా, హామ్ చేయు బ్యాక్టీరియాలు. కానీ మనం ఏదైనా ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు, సరిగా నోటిని క్లీన్ చేసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియాలు అనేటువంటి ఆహార పదార్థాలను కుళ్ళింపజేసి ఆమ్లాలుగా మారుస్తాయి. ఈ ఆమ్లాలు అనేటువంటివి దంతక్షయానికి దారితీస్తాయి. ఏంది దంతక్షయం అంటే? దంతాలు అనేటువంటివి పాడైపోవడాన్ని మనం ఏమంటున్నామంటే దంతక్షయం అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ దంతక్షయం అనేటువంటి దానికి కారణం ఎవరు? ఆమ్లాలు. ఆమ్లాలు ఎక్కడి నుంచి విచ్ఛిన్నం చేయబడుతున్నాయి? కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాల నుంచి విచ్ఛిన్నం చేయబడుతున్నాయి. అందుకే ఫ్రీక్వెంట్ గా దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇది దంతాలు, దంత సూత్రము, దంతాల యొక్క విధులు ఎందులో పాల్గొంటున్నాయంటున్నాం? మాస్టిగేషన్, నమలడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే ఆస్య కుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు అనేటువంటి ఉంటాయి. 3 జత లాలాజల గ్రంథులు అనేటువంటి ఉంటాయి. ఈ 3 జతల లాలాజల గ్రంథులు 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? సెలైవాను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సెలైవా ఏం చేస్తుంది? సెలైవరీ అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే నోటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి
ఈ సెలైవరీ అమైలేజ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సెలైవరీ అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ వేటేటి గురించి చదువుతున్నాం? దంతాలు అనేటువంటి ఆస్య కుహరంలోనే ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు అనేటువంటివి ఆస్య కుహరంలోనే ఉంటాయి. ఈ లాలాజల గ్రంథులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే దంతాల విషయానికి వచ్చినట్లయితే, ముందు మనం చెప్పినటువంటి దంతాల విషయానికి వచ్చినట్లయితే 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసులో ఈ దంతాలు అనేటువంటివి రాలిపోతాయి చిన్న పిల్లల్లో. వాటిని ఏమంటారంటే, ఏ దంతాలైతే రాలిపోతాయి దాన్ని ఏమంటారు? పాల దంతాలు అంటారు. వాటి స్థానంలో వచ్చేటువంటి కొత్త దంతాలను ఏమంటారంటే పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు అంటారు. రాలిపోయే వాటిని మిల్క్ దంతాలు అనే, మిల్క్ టీత్ అనేటువంటి పేరుతోన పిలుస్తున్నాము. ఇవే కాకుండా ఇంకొక భాగం ఆస్య కుహరంలో ఏముంటది? నాలుక అనేటువంటి నిర్మాణం, టంగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది వివిధ రకాలను రుచులను గుర్తించడానికి రుచి కలికలను కలిగి ఉంటుంది. టేస్ట్ బడ్లను కలిగి ఉంటుంది. నాలుక అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? రుచిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది మరియు ఆహారాన్ని అటు ఇటు విసరడానికి ఉపయోగపడుతుంది. ఇది నాలుక యొక్క ఫంక్షన్. నెక్స్ట్ స్టెప్, ఫుడ్ అనేటువంటిది ఆస్య కుహరం లేదా నోరు నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆహార వాహికకి వెళ్ళాలి. ఆస్య కుహరం లేదా నోరు, మౌత్ టు ఈసోఫాగస్కి వెళ్ళాలి. ఈసోఫాగస్ ఫుడ్ వెళ్ళాలంటే మింగాలి. అలా మింగడాన్ని స్వాలోయింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఎపిగ్లాటిస్ అనేటువంటి ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. ఇది కండరాలతో నిర్మితమైనది. ఫ్లాప్ లైక్ మజిలార్ స్ట్రక్చర్. ఈ ప్రదేశంలో గాలి మరియు తీసుకునేటువంటి ఆహారం, శ్వాసలో తీసుకునేటువంటి గాలి, ఆహారం అనేటువంటిది రెండు ఒకే చోట కలుస్తాయి. ఆ టైంలో శ్వాస వెళ్ళేటప్పుడు ఆహారం యొక్క మార్గాన్ని, ఆహారం వెళ్ళేటప్పుడు శ్వాస యొక్క మార్గాన్ని ఈ ఎపిగ్లాటిస్ అనేటువంటిది క్లోజ్ చేస్తుంది. ఎపిగ్లాటిస్ అనేటువంటిది ఈ శ్వాస మార్గాన్ని మరియు ఆహార మార్గాన్ని రెండింటిని కలవకుండా చేసేటువంటి స్ట్రక్చర్ ఏదంటే ఎపిగ్లాటిస్. అది ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ గా ఉండి కండరాలతో నిర్మితమైనది, మజిల్స్ తో నిర్మితమైనది. ఇన్ కేస్ అటువంటి ఎనీ తొందరగా తినేటప్పుడు ఏవైనా డిస్టర్బెన్సెస్ అనేటువంటిది జరిగితే అప్పుడు చోకింగ్, పొర అనేటువంటిది పోతుంది. మనకు ఎక్కిళ్ళు, పొర వంటి డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. దేని వలన అంటే ఈ యొక్క ఎపిగ్లాటిస్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు మనకు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. దాన్ని తెలుగులో ఉపజిహ్వక అనేటువంటి పేరుతోన పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? ఆహార వాహిక. ఆహార వాహిక ఈసోఫాగస్. ఇవి ప్రత్యేకమైనటువంటి కదలికలను చూపుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి కదలికలను ఏమంటారంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు. ఈ పెరిస్టాల్టిక్ కదలికలను ఎవరు చూపిస్తున్నారు? ఆహార వాహిక లేదా ఈసోఫాగస్ అనేటువంటి ఈ పెరిస్టాల్టిక్ కదలికలను చూపిస్తుంది. ఈ పెరిస్టాల్టిక్ కదలికల వల్ల ఆహారం అనేటువంటిది ఆహార వాహిక ద్వారా ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఉన్నటువంటి జీర్ణాశయంకి వెళుతుంది. ఇక్కడ వచ్చేటువంటి చలనాలు ఏంటివి? పెరిస్టాల్టిక్ చలనాలు. అంటే ఆహార వాహికలో ఏ రకమైనటువంటి జీర్ణక్రియ జరుగుతుంది అంటే ఎటువంటి జీర్ణక్రియ ఆహార వాహికలో జరగదు. ఓన్లీ ఆహారం ఎక్కడి నుంచి? నోటి నుండి జీర్ణాశయానికి ఈ పెరిస్టాల్టిక్ కదలికల ద్వారా ఆహార వాహిక నుండి ప్రయాణిస్తుంది. అంతవరకే ఆహార వాహిక. నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయం. జీర్ణాశయం అనేటువంటిది జే ఆకారంలో ఉంటుంది. ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లెటర్ అయినటువంటి జే ఆకారంలో జీర్ణాశయం ఉంటుంది. స్టమక్ అనేటువంటిది జీర్ణాశయం అనేటువంటి జే ఆకారంలో ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ మొత్తంలో కూడా అత్యంత విశాలమైనటువంటి భాగం ఏదిరా అంటే జీర్ణాశయం. జీర్ణ వ్యవస్థ మొత్తంలో అత్యంత విశాలమైనటువంటి భాగం. ఇక్కడ ఈ జీర్ణాశయం పై పొర అనేటువంటిది శ్లేష్మం చేత కప్పబడి ఉంటుంది. శ్లేష్మ పొర, మ్యూకస్ లేయర్ చేత కప్పబడి ఉంటుంది. ఈ శ్లేష్మ పొర అనేటువంటిది జీర్ణాశయంను రక్షిస్తుంది. అల్సర్ వంటివి రాకుండా, అల్సర్ అనేటువంటి ప్రాబ్లం ఈ శ్లేష్మ పొర దెబ్బతిన్నప్పుడే మనకు అల్సర్స్ అనేటువంటి వస్తాయి. ఈ మ్యూకస్ లేయర్ అనేటువంటిది వివిధ రకాల యాసిడ్స్ నుంచి, వివిధ రకాల ఆమ్లాల నుంచి ఈ జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. ఏది? ఈ శ్లేష్మం. ఇప్పుడు స్టమక్ లో HCl అనేటువంటిది ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఈ HCl అనేటువంటిది ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది. అదేవిధంగా ఏవైనా సరే బ్యాడ్ బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు అనేటువంటివి జీర్ణాశయంలోకి వచ్చినప్పుడు ఈ HCl అనేటువంటిది దాన్ని చంపుతుంది. అదేవిధంగా
ఆహారాన్ని జీర్ణం సక్రమంగా జరగడానికి ఇది దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఆమ్లాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. HCl అనేటువంటిది ఒక ఆమ్లమే కాబట్టి అది ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది. ఆమ్లయుతమైనప్పుడు ఆహారం అనేటువంటిది సక్రమంగా జీర్ణం అవుతుంది. ఎక్కడ? జీర్ణాశయంలో జీర్ణ రసాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఈ జీర్ణ రసాలు అనేటువంటివి జీర్ణక్రియలో పాల్గొంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియలో పాల్గొంటాయి. పెద్ద క్లాసులకు వెళ్ళాక చదువుతాము. ఈ కార్బోహైడ్రేట్లు ఏవైతే ఉన్నాయో అవి స్టమక్ లో జీర్ణం కావు. ముఖ్యంగా ఏవి జీర్ణం అవుతాయి? ప్రోటీన్లు అనేటువంటివి స్టమక్ లో జీర్ణం అవుతాయి. వేటి వలన? జీర్ణ రసాల వలన. నెక్స్ట్, ఈ జీర్ణాశయం అనేటువంటిది ఎక్కడ తెరుచుకుంటుంది అంటే చిన్న పేగులోనికి తెరుచుకుంటుంది. చిన్న పేగు. ఈ చిన్న ప్రేగు అనేటువంటిది ఈ జీర్ణనాళంలో పొడవైనటువంటి భాగం. ఎంత ఉంటుంది? 7.5 మీటర్స్ పొడవు ఉంటుంది. మొత్తం మీద, శరీరం మొత్తం మీద అత్యంత పొడవైన భాగం దేని చెప్తున్నాం? జీర్ణనాళము. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు దీని యొక్క పొడవు 9 మీటర్స్. మరి జీర్ణనాళంలో అత్యంత పొడవైన భాగం ఏది? చిన్న పేగు. ఎంత పొడవు ఉంటుంది? 7.5 మీటర్స్ ఉంటుంది. ఈ చిన్న ప్రేగు అనేటువంటిది కాలయం మరియు క్లోమం అనేటువంటి గ్రంథులతో అనుసంధానమై ఉంటుంది. ఈ కాలయం అనేటువంటిది పైత్యరసాన్ని స్రవిస్తుంది. క్లోమం అనేటువంటిది క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసము క్లోమరసాన్ని కలిపి ఆంత్రరసము అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. డైజెస్టివ్ జ్యూస్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఇక్కడ చూడండి, కాలయం లివర్ ఉదర భాగంలో కుడివైపుగా ఉండి ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. ఏ వర్ణంలో ఉంటుంది? ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది శరీరంలోనే అత్యంత పెద్ద గ్రంథి. శరీరంలోనే అత్యంత పెద్ద గ్రంథి. దేన్ని స్రవిస్తుంది? పైత్య రసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్య రసం అనేటువంటిది ఎక్కడ స్టోర్ ఉంటుంది? పిత్తాశయంలో స్టోర్ ఉంటుంది. ఈ పిత్తాశయంలో స్టోర్ ఉన్నటువంటి ఈ పైత్య రసం అనేటువంటిది బైల్ జ్యూస్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? కొవ్వుల జీర్ణక్రియలో పాల్గొంటుంది. ఈ కొవ్వుల జీర్ణక్రియను ఏమంటాం? ఎమల్సీకరణము, ఎమల్సిఫికేషన్ అనే పేరుతోనే పిలుస్తాం. ఈ కొవ్వుల జీర్ణక్రియలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? పైత్య రసము లేదా బైల్ జ్యూస్ అనేటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఎటువంటి ఎంజైమ్లు అనేటువంటి ఉండదు. తర్వాత ఫర్దర్ క్లాసుల్లో చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్లోమం. క్లోమం అనేటువంటి జీర్ణాశయం యొక్క కింది భాగంలో ఉంటుంది. ఇది ఏ వర్ణంలో ఉంటుందంటే మీగడ వర్ణంలో ఉంటుంది. మీగడ వర్ణంలో ఈ క్లోమం అనేటువంటిది ఉండి క్లోమ రసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్లోమ రసం అనేటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఫ్యాట్ను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. క్లోమరసం అనేటువంటిది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. పెద్ద క్లాసులో పోతే మనం చదువుతాం, కార్బోహైడ్రేట్లు అనేటువంటి అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ చర్య వలన కార్బోహైడ్రేట్లు జీర్ణం అవుతాయి. పెప్సిన్ మరియు ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ల చర్య వలన ప్రోటీన్లు జీర్ణం అవుతాయి. లిపేజ్ అనేటువంటి ఎంజైమ్ చర్య వలన ఫ్యాట్స్ అనేటువంటివి జీర్ణం అవుతాయి. అవన్నీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? క్లోమం రసం అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. క్లోమ రసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేటువంటిది ఈ ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్లు అనేటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్ యొక్క జీర్ణక్రియలో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా డైజెషన్ జరిగినప్పుడు ఈ కార్బోహైడ్రేట్లు అనేటువంటి గ్లూకోజ్ చిన్న చిన్న అణువులుగా ఉన్నటువంటి గ్లూకోజ్గా మారుతాయి. ఫ్యాట్స్ అనేటువంటి ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్లుగా మారుతాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటువంటి అమైనో ఆమ్లాలుగా మార్పు చెందుతాయి. అసలు ప్రోటీన్ అంటేనే గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ అమైనో ఆమ్లాలుగా మార్పు చెందుతాయి. అంటే ఈ జీర్ణక్రియ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఎక్కడ? చిన్న ప్రేగులో జీర్ణక్రియ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు చిన్నదిగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, 1.5 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నీరు మరియు లవణాలను గ్రహిస్తుంది. అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది ఫుడ్. ఏదైతే మనం కంప్లీట్ గా ఆహారం జీర్ణం అవుతుంది. ఇందాక ఒక పాయింట్ మర్చిపోయినాను. ఎక్కడ ఫుడ్ కంప్లీట్ గా జీర్ణమయ్యి బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్ లో అబ్జార్బ్ అవుతుంది అంటే విల్లీ అనేటువంటి ప్రదేశంలో, స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి విల్లీ అనేటువంటి ప్రదేశంలో ఫుడ్ అనేటువంటిది బ్లడ్ లో కలిసిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో జీర్ణక్రియ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఈ మిగిలిపోయినటువంటి జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు లవణాలను గ్రహించడానికి ఏది ఉపయోగపడుతుందంటే పెద్ద పేగు అనేటువంటి ఉపయోగపడుతుంది. ఈ పెద్ద పేగు యొక్క చివరి భాగాన్ని ఏమంటాం మనము? పురుషనాళం అనే పేరుతోనే పిలుస్తాం.
ఈ పురుషనాళంలో జీర్ణం కానటువంటి పదార్థాలు అనేటువంటి నిల్వ ఉంటాయి. అక్కడి నుండి పాయువు ద్వారా అవి బయటికి విడుదల కాబడతాయి. ఆనస్ ద్వారా అవి బయటికి విడుదల కాబడతాయి. దీన్ని ఏమంటాం? ఎజెషన్ లేదా విసర్జన అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎజెషన్ లేదా విసర్జన అనే పేరుతో పిలుస్తాం. ఇదే టెక్స్ట్ బుక్ లో మనకి ఇంకొక జీర్ణక్రియ ఇచ్చాడు, జీర్ణ ప్రక్రియ ఇచ్చాడు. అదేది? గడ్డి తినే జీవుల్లో జీర్ణక్రియ. గడ్డి తినే జీవులు అని గట్టిగా స్ట్రెచ్ చేసి చెప్తున్నారు. అసలు గడ్డిలో ఏముంటది? ఎక్కువగా సెల్యులోజ్ అనేటువంటి పదార్థం ఉంటది. ఈ సెల్యులోజ్ జీర్ణం చేసుకునే ప్రక్రియ మన శరీరంలో ఉండదు. కానీ ఈ జంతువుల్లో ఈ సెల్యులోజ్ జీర్ణం చేసుకునే ప్రక్రియ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ జీర్ణం ఫుడ్ అనేటువంటిది ఈ జంతువులు అనేటువంటి త్వరగా తీసుకొని ప్రథమ అమాశయంలో స్టోర్ చేసుకుంటాయి. ఈ గడ్డి తినే జంతువులు ఆ గడ్డిని లేదా మొక్కలను అనేటువంటి వాటిని త్వరగా తినేసి ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి? ప్రథమ అమాశయంలో స్టోర్ చేసుకుంటాయి, రూమెన్లో స్టోర్ చేసుకుంటాయి. ఇక్కడ ఫుడ్ అనేటువంటిది పాక్షికంగా డైజెషన్ కాబట్టి ఉంటుంది. ఈ పాక్షికంగా డైజెషన్ కాబడినటువంటి ఫుడ్నే మనం ఏమంటాం? కడ్ అంటాం. ఎక్కడ ఇది స్టోర్ ఉంటుంది? ప్రథమ అమాశయం లేదా రూమెన్లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. ముఖ్యంగా మిథనోకోకస్ మరియు మిథనోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ మిథనోకోకస్ మరియు మిథనోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఈ సెల్యులోజ్ జీర్ణక్రియలో పాల్గొంటాయి. అందుకే గోబర్ గ్యాస్, పశువుల నుంచి వచ్చేటువంటి ఈ పేడలో ఉన్నటువంటి గోబర్ గ్యాస్ లో ఏ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయంటే ఈ మిథనోకోకస్ మిథనోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి వాటికి యూస్ఫుల్ బ్యాక్టీరియా. ఎందుకు ఉపయోగపడతాయి? సెల్యులోజ్ జీర్ణక్రియలో పాల్గొంటాయి. ఈ సెల్యులోజ్ జీర్ణం చేసుకునే ప్రక్రియ మన శరీరంలో ఉండదు. గుర్రం మరియు కుందేలు వంటి జీవుల్లో ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడేటువంటి ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. అందనాళం అనేటువంటిది వేటి మధ్య ఉంటుంది? ఆహార వాహిక ఈసోఫాగ్ మరియు చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్, ఈ రెండిటి మధ్య అందనాళం అనేటువంటి పిలువబడేటువంటి ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. గుర్రం మరియు కుందేలు వంటి జీవుల్లో ఆహార వాహిక అంటే ఈసోఫాగస్, చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్, ఈ రెండిటి మధ్య అందనాళం అనేటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం అనేది ఉంటుంది. ఈ అందనాళం అనేటువంటి ఈ ప్రత్యేక పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ సంచి లాంటి నిర్మాణంలో వివిధ బ్యాక్టీరియాల యొక్క చర్య వలన ఇక్కడ కూడా సెల్యులోజ్ అనేటువంటి జీర్ణం కాబడుతుంది. ఈ విధంగా గుర్రం మరియు కుందేల్లో జీర్ణక్రియ అనేటువంటి జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, జింక్ అనేది ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. నెమరువేయ జంతువులకు పశువులు మరియు జింక అనే దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అమీబాలో జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? మిథ్యాపాదాల ద్వారా జరుగుతుంది. మిథ్యాపాదాలు, అమీబాకు చలనం ఉండదు, కానీ అవి చలనం అవసరమైనప్పుడు మరియు ఆహారాన్ని తీసుకోవడానికి ఈ మిథ్యాపాదాలు ఫాల్స్ ఫీట్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సూడోపోడియా అనే పేరుతో పిలుస్తారు. ఈ సూడోపోడియా అనేటువంటి దీని లోపల కేంద్రకం ఉంటుంది. ఇది ఒక ఏకకణ జీవి, కేంద్రకం ఉంటుంది. అదే విధంగా ఆహార రిక్తికలు అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇది ఒక ఆహారం ఇక్కడ ఉన్నప్పుడు ఈ మిథ్యాపాదాలు అనేటువంటి ఈ ఆహారాన్ని కప్పి ఉంచుతాయి. మిథ్యాపాదాలు అనేటువంటి ఈ ఆహారాన్ని కప్పి వేస్తాయి. అప్పుడు ఈ ఆహారం పోయి ఆహార వాహికకు అటాచ్ అవుతుంది, ఫుడ్ వ్యాక్యూల్కు అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ వ్యాక్యూల్కి అటాచ్ అయిందో అందులో ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా ఈ అమీబా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ ఫుడ్ వ్యాక్యూల్ అనేటువంటి అబ్జార్బ్ చేసుకుంటుంది. వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అది బయటకు పంపించేస్తుంది. ఈ విధంగా మిథ్యాపాదాలు అనేటువంటివి అమీబాలో జీర్ణక్రియలో పాల్గొంటాయి. టెక్స్ట్ బుక్ లో 2 బాక్సెస్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంత ప్రక్రియ చదివాం, మానవుల్లో ఇంత జీర్ణక్రియ చదివాం. ఇది ఎలా తెలిసిందంటే 1822లో అలెక్స్ సెయింట్ మార్టిన్, ఇతను ఒక పేషెంట్. ఎందుకు పేషెంట్ అంటే అతని పొట్టలో, అతని కడుపులో ఒక బుల్లెట్ వెళ్ళింది. అంటే అక్కడ పెద్ద హోల్ పడింది, రంధ్రం ఏర్పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఒక ఆర్మీ డాక్టర్, అమెరికన్ ఆర్మీ డాక్టర్. ఆయన పేరేం పేరు? విలియం బ్యూమాంట్. ఈ విలియం బ్యూమాంట్ అనేటువంటి ఒక ఆర్మీ డాక్టర్ దగ్గరికి ఇతను వెళ్ళాడు. ఇతనికి వ్యాధిని నయం చేశాడు, వ్యాధి అనకూడదు కానీ ఆ ఇంజురీని నయం చేశాడు. బట్ ఆ హోల్ను పోడ్చలేకపోయాడు. కానీ ఇది అతనికి మొత్తం జీర్ణక్రియను అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడింది.
ఈ బ్యూమాంట్ అనే ఆయన ఈ మార్టిన్ యొక్క పొట్టలో అబ్జర్వ్ చేశాడు. వివిధ రకాల ఎంజైమ్స్ రిలీజ్ కావడం, అది చిలకబడడం, ఒకదానికొకటి ఓపెన్ కావడం, ఫుడ్ అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఓపెన్ కావడం, ఇదంతా టోటల్ సిస్టమ్ ను ఎవరు అబ్జర్వ్ చేశారంటే బ్యూమాంట్ అనేటువంటి డాక్టర్. ఎవరిలో అంటే అలెక్సస్ సెయింట్ మార్టిన్ అనేటువంటి పేషెంట్ లో. అదే విధంగా ఇంకొక బాక్స్ లో డయేరియా గురించి ఇచ్చాడు, నీళ్ల విరేచనాల గురించి ఇచ్చాడు. ఎలా సోకుతుంది? ఇది సంక్రమణ ద్వారా సోకుతుంది, ఇన్ఫెక్షన్ ద్వారా సోకుతుంది, లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా సోకుతుంది, లేదా అజీర్తి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల, అజీర్తి వల్ల, ఇండైజెషన్ వలన, లేదా ఇన్ఫెక్షన్ సంక్రమణ వలన ఏమొస్తుంది? డయేరియా అనేటువంటిది వస్తుంది. ఈ డయేరియా వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే కాచి చల్లార్చినటువంటి నీటిలో ఉప్పు మరియు చక్కెర, ఏ రెండింటి మిశ్రమాన్ని? ఉప్పు మరియు చక్కెర మిశ్రమాన్ని వేయాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. వీటి యొక్క మిశ్రమాన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారంటే ఉప్పు చక్కెర మిశ్రమాన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? డయేరియా పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎందువల్ల? ఈ నీళ్ళ విరేచనాల వల్ల వాటర్ మొత్తం లాస్ అయిపోతుంది. అందుకని ఇది రీహైడ్రేషన్ ద్రావణంగా ఉపయోగపడుతుంది. ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.